కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం. తెలంగాణలో భారీ వర్షాలు, అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆధునిక వ్యవసాయంతో ఆర్థిక ప్రగతి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రాష్ట్ర స్థాయి పదవులు వచ్చిన టీడీపీ నాయకులకు సన్మానం. రానున్న 3 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రానున్న 72 గంటల్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి ఉన్నత అధికారులు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా నిరవధికంగా కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ ఏది జరిగినా కంట్రోల్ రూమ్ కి సమాచారం కావాలి. అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అక్కడ సంబంధిత కలెక్టర్లు కానీ సంబంధిత శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తోని సమాచారాన్ని పంచుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలో కంప్లీట్ గా నిరవధికంగా 24/7 కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే మనం ముందస్తుగానే జరగాల్సిన సమస్యని మనము అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్ కి తరలించాలి. అదేవిధంగా రిలీఫ్ క్యాంప్లను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్, డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా ఇట్లాంటి వాటి దగ్గర వెనుక ముందు ఆలోచించాల్సిన పనులు. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి, దాంతోనే ఇది చేసుకోండి. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కు ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తం ఉంచాలి, ఎక్కడ రిస్టోర్ చేయాలి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయాలి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్ తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి. నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు, ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్, ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 1000 కోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. దాదాపుగా 2000 మంది అందుబాటులో ఉందో ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి. ఒకవేళ ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏదంటే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి. డిజాస్టర్ నుంచి అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్ గా పెట్టుకోవాలి. లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో 2 గంటలలో 42 సెంటీమీటర్ల వర్షం పడ్డది. దాదాపుగా దాంతో పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ఖమ్మం. దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయాన్ని అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు. అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడతాయని వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్ ని డెప్యూట్ చేయాలి. సీనియర్ ఐఏఎస్ లను అంతకుండా అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను
లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది, కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే 72 గంటలు ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి. అందరూ డ్యూటీలో చేరాల్సిందే. అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక ఇది చేయండి. హైదరాబాద్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి. ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసుకోవాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అందరికీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి. కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా చివరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్షాలు నీళ్ళంతా రోడ్ల మీదకి రావడం, దాంతో లోతట్టు ప్రాంతాలు కాలువలు మునగడం, మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం, గతంలో నాగోళ్ళు ఎల్బీ నగర్ ప్రాంతంలో మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుండా ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేరుకుంటూ అక్కడ ట్రాఫిక్ ను ప్రజల్ని పోనీయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి. సిటీ ట్రాఫిక్ ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం. ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళు అందరూ కూడా వస్తారు. కాబట్టి రెగ్యులర్ పోలీసింగ్ కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి. నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్, నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్. కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ 3 కమిషనరేట్ల కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా దీంట్లో ఉండాలి. కంట్రోల్ రూమ్ లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు, కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏ ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్ తో పాటు ఎక్కడ అత్యధిక వర్షపాతం ఉంది, ఎక్కడ బ్రిడ్జులు ఉన్నాయి, ఎక్కడ బ్రిడ్జులు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం, కొంత కోఆర్డినేషన్, మీడియా కోఆర్డినేషన్. అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఇస్తే ఐఎన్టీఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు ఒక టీంను పెట్టుకొని ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్ గా ఆ ఛానల్స్ కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్ గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి. కాదు కూడా దాన్ని వాళ్ళు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్ గా ఏం చర్యలు తీసుకోవాలో ఐఎన్టీఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి. మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు. మీరే అందుబాటులో ఉండి సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్, సిపిఆర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం, మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి. వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్ లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్. జగిత్యాల జిల్లా కేంద్రంలోనే గొల్లపల్లి చౌరస్తా బైపాస్ రోడ్ లో సర్దార్ సార్వై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమాగౌడ్, సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రోజు నుండి దీనిని సర్వై పాపన్న జంక్షన్ గా నామకరణం చేశాం. 18వ తేదీ హైదరాబాద్ లో సర్దార్ సార్వై పాపన్న గౌడ్ జయంతి. ఆ రోజు ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సర్దార్ సార్వై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేస్తున్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని మనకు స్ఫూర్తిదాయకంగా భవిష్యత్ తరాలకు తెలిపే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం. బహుజన వీరుడు సర్దార్ సార్వై పాపన్న గౌడ్ వృత్తిరీత్యా కల్లుగీత కార్మికుడు అయిన, సైన్యంలో సామాజిక న్యాయం పాటించి గోల్కొండ కిల జయించిన వీరుడు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తులో బహుజనుల అధికారం వైపు పోవాలని ఆయన విగ్రహ ఆవిష్కరణ మన అందరికీ స్ఫూర్తినిస్తుంది. మనం
బహుజన ఉద్యమ వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ గారి విగ్రహావిష్కరణ కాబోతుంది. మహనీయులందరి చేతుల మీదుగా మనందరి స్వహస్తాలతో జగిత్యాల గడ్డ పైన వెలిగినటువంటి శ్రీ సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ విగ్రహావిష్కరణ మన ముఖ్య అతిథుల స్వహస్తాలతో ఆవిష్కరించుకోవడం జరిగింది. జై గౌడన, జై గౌడన, జై గౌడన, జై గౌడన, జై గౌడన. సర్దార్ సర్వాయి పాపయ్య ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. జై గౌడన, జై గౌడన, జై గౌడన, జై గౌడన. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. జై గౌడన, జై గౌడన, జై జై గౌడన, జై గౌడన. సార్ 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 చంద్రశేఖర్ గౌడ్ గారికి, గౌరవనీయులు మేము కాలేజీల్లో చదువుకునే నాడు మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా, నాయకుడిగా రాజేశం గౌడ్ గారు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ మంత్రి. మేము విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో శాసనసభ్యుడిగా ఎన్నికై ఎల్ రమణ గారు ఒక యువకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మా గురువు చొక్కారావు గారి మనమడు సంజయ్ గారు, మా అక్క తులా ఉమాక్క గారు జడ్పీ చైర్మన్ మాజీ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుల బంధువులు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను హృదయపూర్వకంగా. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని సర్వాయి పాపన్న జంక్షన్ లో ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన, బోర్డు పెట్టి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసి సర్వాయి పాపన్న జంక్షన్ అంటే పేరు నాతో ఆటోమేటిక్ గా సర్వాయి పాపన్న జంక్షన్ అయిపోతుంది. ఇవాళ నుంచి దీన్ని సర్వాయి పాపన్న జంక్షన్ గా తీసుకొని పిలిచే విధంగా నామకరణం మనమే చేస్తా ఉన్నాం. దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి పాపన్న జంక్షన్ గా చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. సర్వాయి పాపన్న బహుజన నాయకుడు, వృత్తిరీత్యా కళ్ళు గీత కార్మికుడైనా ఆయన సైన్యంలో అన్ని రకాల సామాజిక న్యాయాన్ని పాటించి గోల్కొండ కోటను చేయించినటువంటి వ్యక్తి. ఈరోజు కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తు లోపల అధికారం వైపు బహుజనులంతా పోవాలనే దానికి ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నాను. విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళ చరిత్ర, వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం, వారి యొక్క భవిష్యత్తును మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతో వాటి అన్నింటినీ అధిగమిస్తామనే ఆలోచనతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినా, రాజీవ్ గాంధీ గారు పెట్టినా, ఇందిరాగాంధీ పెట్టినా, మహాత్మా గాంధీ గారు పెట్టినా, నెహ్రూ పెట్టినా, అలాగనే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టిన బహుజనుల కొరకు సర్వాయి పాపన్న ఏ విధంగా పోరాటం చేసినాడు, బహుజనులను ఏ విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక భీకర పోరాటం చేసిండో మీ అందరికీ తెలుసు. ఆనాడు కత్తులు, డాళ్ళు, తుపాకులు, గుర్రాలుండే. ఇవాళ వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడ్డది. ప్రజాస్వామిక వ్యవస్థల సోషల్ మీడియా కావచ్చు, లేదా బహుజనులకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోజ్వాలాన్ని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు, మన వాళ్ళకి ఇంటర్నల్ గా మద్దతు చేసుకోవడం కావచ్చు, రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు, పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధానం లోపల ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు, సర్వాయి పాపన్న గారి ఆలోచన ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా కులపరమైనటువంటి వృత్తిపరమైన అంశాలు ఉన్నాయి. కులం వృత్తి ఈరోజు డైవర్షన్ అయి విద్యా అవకాశాలు పెరిగి ఉపాధి మార్గాలు, ఉన్నత విద్యలు, ఉద్యోగ అవకాశాలు కూడా పోతా ఉన్నారు. పోవాల్సిన అవసరం ఉంది. ఉన్న వృత్తిపరమైన దాని లోపల చెట్లను పెంచడానికి సంబంధించి పెద్దలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి. నేను సంఘాలందరి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే
మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వం తరఫునే ఉపాధి హామీ కింద మొక్కలు పెట్టడంతో పాటుగా పెంచేదాకా వాళ్ళదే బాధ్యత. కొంత మీరు సమన్వయం చేసుకొని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు పెట్టుకొని భవిష్యత్ తరానికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. అటు రాజకీయాల్లో ఉపాధి పరంగా అంతేవిధంగా మిమ్మల్ని అందరూ ఒక పూట తిన్నా తిరగకపోయినా ఈరోజు మన సర్వే జరిగింది. కుల సర్వే జరిగినప్పుడు దాని లోపల ఎక్స్పర్ట్ కమిటీ నివేదిస్తే ముఖ్యంగా విద్య లేకపోవడమే పేదరికానికి కారణం. విద్య లేకపోవడమే పోటీ ప్రపంచంలో మనం తట్టుకోలేకపోవడం. కాబట్టి మీరు మీ పిల్లల్ని గట్టిగా చదివించుకొని ఉన్నత స్థానాలు తీసుకునే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి ఆలోచన విధానంతో కొనసాగే మనం ఇక్కడ గౌడ హాస్టల్కి సంబంధించిన స్థలాన్ని గౌరవ శాసనసభ్యుని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతాం. దాంతో పాటుగా నిధులు కేటాయించడానికి మరి గౌరవ శాసనసభ్యుల్ని, శాసన మండలి సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, ప్రభుత్వాన్ని కూడా కోరి దానికి సంబంధించి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కొంత పని ఉందని వల్ల పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా ప్రత్యేకించి కార్యక్రమానికి వచ్చినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ వస్తాం. అదేవిధంగా మీ అందరికీ ఒక శుభవార్త. 18వ తేదీ సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి చేతుల మీదుగా, మిగతా పెద్దలందరి చేతుల మీదుగా మొన్ననే స్థలాన్ని ఫైనల్ చేసినాం. 18 నాడు అక్కడ సర్వాయి పాపన్న విగ్రహానికి ఫౌండేషన్ వేస్తున్నామనే శుభవార్త కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఒక సంవత్సరం అద్భుతంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనకు సంబంధించినటువంటి అన్ని రకాల ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విధంగా ప్రజలకు భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జంక్షన్ నుంచి మీ అందరికీ నా శుభాకాంక్షలు, విగ్రహ ఆవిష్కరణ అభినందనలు. తప్పకుండా ఈ స్ఫూర్తితోటి వర్షాలు పడతా ఉన్నాయి. తప్పకుండా తాటి ఈత వనాలను పెంచాలని కోరుతూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ఆధునిక వ్యవసాయంతోనే రైతు ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఉద్యాన పంటల సాగు దిశగా రైతులు అవగాహన పెంపొందించి ప్రోత్సహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. మంగళవారం ఏనుగుపాలెం రోడ్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన ఫర్టిలైజర్స్ డీలర్లు సహకార సంఘాల సీఈఓల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు ఆర్థిక ప్రగతి ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వినుకొండ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతు ఆదాయం వచ్చే పంటలు సాగు చేసినప్పుడు నియోజకవర్గం ఆర్థిక ప్రగతి వైపు పయనిస్తుందన్నారు. మన ప్రాంతంలో 1.30 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, దానిలో ఈ ఏడాది 14,000 ఎకరాల్లో పండ్ల తోటలు సాగుకు ప్రోత్సహించాలని కోరారు. పండ్ల తోటల సాగుతో ఎకరాకు ₹1,00,000 ఆదాయం పొందొచ్చని, ఉద్యాన సాగు పంటలకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ మరియు రాయితీలు అందిస్తుందని, రైతుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫెర్టిలైజర్ కంపెనీలు అంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు, సీడ్ కంపెనీలు వాళ్ళు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున, అంటే కొత్తగా వచ్చినటువంటి డ్రోన్ కంపెనీస్, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ట్రాక్టర్లు, డ్రోన్స్, రోటోవీటర్లు, ఇట్లా వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి కంపెనీలు, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కంపెనీలు, హార్టికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఒక స్టాల్స్. ఇది రైతుల పండగ. ఈ కిసాన్ మేళా అనేది రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం కోసం ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా హార్టికల్చర్ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం ఉంది. దీనికి ప్రభుత్వం కూడా ఎకరానికి ₹1,00,000 దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. సో ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎకరానికి ₹1,00,000 ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఈరోజు ఇలాంటి రైతు మెగా మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన, మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇచ్చిన, ఇవన్నీ కూడా రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయడానికి కోసం ఏర్పాటు చేశాం. అందుకోసం అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు వస్తున్నారు. అట్లాగే మన జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారు, అందరూ కూడా మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అందరూ కూడా అచ్చెన్నాయుడు గారితో పాటు 2-3 మంత్రులు, అట్లాగే మన జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. ఇది ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని రకాల వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం డ్రిప్ ఇరిగేషను, ఆధునిక వ్యవసాయం, ఆర్థిక ప్రగతి, ఈ అంశం మీద రైతులకు ఒక అవగాహన పెంచడం కోసం ఈరోజు ఈ రైతు మేళాని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. 19వ తారీఖు ఉదయం
9 గంటల నుండి రైతులందరూ కూడా వస్తూ ఉంటారు. 10 గంటలకల్లా మంత్రి గారు ఇక్కడ కార్యక్రమాన్ని ఈ అగ్రికల్చర్ మేళాని మంత్రి గారు ప్రారంభిస్తారు. అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు 10 గంటలకి ప్రారంభమవుతుంది. ఆయన చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీని కార్యక్రమంలో వేలాది మంది రైతాంగం వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ఈ అవకాశాన్ని మీ అవగాహన పెంచుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి, పరిజ్ఞానం పెంచుకోవడం కూడా చాలా అవసరం. ఈరోజు వ్యవసాయం చేయడం కాదు ముఖ్యం, లాభసాటి వ్యవసాయం చేసి లక్షల రూపాయలు వ్యవసాయంలో సంపాదించడం అనే దశగా మనం ముందుకెళ్ళాలా. కాబట్టి ఈరోజు కొంతమంది పొగాకు పండిన రైతులు ఇబ్బంది పడుతున్నారు, పండించిన రైతులు. ఇలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో జరగకుండా హార్టికల్చర్ పంటల మీద వెళ్తే ఈరోజు ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. పండ్లు తింటేనే ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు డిమాండ్ పెరిగిపోయింది, పండ్లకి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పండ్ల తోటలు వేసేవాళ్ళు కావాలా రైతాంగం. కాబట్టి రైతులు కూడా లాభాలు వచ్చే పంటలను వేయాలని ఈరోజు ఆధునిక రైతులు ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి రైతులకు ఈరోజు అవగాహన కల్పించడం కోసం ఈ హార్టికల్చరు, అట్లాగే అగ్రికల్చర్ ఎగ్జిబిషను, మెగా కిసాన్ మేళా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వేలాది మంది రైతులు, అంటే 10,000 మంది పైగా రైతులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో దీంట్లో రైతులందరూ కూడా భాగస్వామి వాళ్ళ నాలెడ్జ్ పెంచుకొని మంచి పంటలు వేసి మంచి లాభాల బాటలో ముందుకెళ్లాలని రైతులు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆకెపోగు ప్రభాకర్ కు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాలు సహకార కార్పొరేషన్ చైర్మన్, పార్వతమ్మకు విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ గా, విక్రమసింగ్ కు బొందిలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు వచ్చాయన్నారు. పదవులు వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన అందరికీ ఆలస్యమైన పదవులు వస్తాయని తెలిపారు. నామినేటెడ్ పదవులు వచ్చిన వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదములు తెలిపారు. ఇంకెవరన్నా చూడు సాక్షి వాళ్ళ తిప్పులకి అయితే వాళ్ళ తిప్పులకి. అందరికీ నమస్కారం. గారు ఎంతో కష్ట నష్టాలు కోర్చి దళితుల బిడ్డ అయినటువంటి మన కోడుమూరు ప్రభాకర్ గారికి రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం అనేది మా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాం. అట్లనే ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి ఒక బీసీ సంఘానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణ్ సంబంధించినటువంటి ఆమె పార్వతమ్మ గారు, అలాగే కర్నూలు పట్టణంలో అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి విక్రమ్ సింగ్ గారికి 3 చైర్మన్ పోస్టులు అనేటివి తీసుకోవడం అనేది కర్నూలు ఉమ్మడి జిల్లాకు చాలా ఎంతో శుభదాయకం. పదవులు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి. ఓపిక అనేది చాలా అవసరం. ఎందుకంటే మనకు చాలా పెద్ద పార్టీ, అందులో వన్ సైడ్కి గెలిచినాను కాబట్టి 11 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు ఆశిస్తారు, తప్పేం లేదు. కానీ కొద్దిగా ఓపిక అనేది అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇది అనేది ఉండరు, అందరూ సమానమే. కానీ దాన్ని బట్టి వాళ్ళ హోదాలను బట్టి గుర్తిస్తారని తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదో కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల, అలాగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అలాగే ఇంకోటి ఒంటిమిట్ట అదే జిల్లాలో ఒక ఉప ఎన్నికలు అనేవి జరిగితే అక్కడున్న ప్రజలు ఫస్ట్ టైం స్వేచ్ఛగా ఓట్లు వేస్తున్నారని మేము తెలియజేస్తూ ఉన్నాం, ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆడలేక ఓడినట్లు వాళ్ళు ఏం చెప్తారంటే, ఉదయం 5 గంటల నుంచి 7 గంటల నుంచే పోలీసు వాళ్ళు కొడుతున్నారు, తెలుగుదేశంలో కొడుతున్నారు, ఓటర్లను రానియటం లేదని చెప్తారు. అయ్యా నువ్వు ఓటింగ్ స్టార్ట్ అయింది 7 గంటలకు, 7 గంటలకు స్టార్ట్ అయితే మీరు 5 గంటలకే చెప్తా ఉన్నారు అంటే ఓడిపోయినామని ముందే ఒప్పుకోవచ్చు కదా, తప్పేముంది? లేదు, నీవు
చెప్పినది నీరదాక్షి అన్నట్టు ప్రపంచమంతా కూడా మర్చిపోలేదు. ఏది తిరుపతి బై ఎలక్షన్. తిరుపతి బై ఎలక్షన్ మీరు ఎట్లా చేసినారు? మీరు చేస్తే సంసారం. మరి ఇది ఎక్కడ ఈ న్యాయం చెప్పండి? తిరుపతి బై ఎలక్షన్లో వేరే జిల్లాల వాళ్ళు వచ్చి ఓట్లేసి మీరు ఉప ఎన్నిక గెలిచినప్పుడు అది ప్రజా తీర్పు. లేక ఎంపీటీసీల ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ మీరే కౌంటింగ్లో గెలిచిన మీ వాళ్ళని ప్రకటించుకున్నటువంటి మీరు అది సంసారం. ఈ రోజున పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు వాళ్ళు ప్రజలు సొంతంగా వచ్చి ఓట్లేస్తే ఆ డిఐజీ ఇట్లా చేసినాడు, ఆ ఎస్పీ ఇట్లా చేసినాడు, లేకుంటే ఆయన ఎవరు మా ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఆయన ఇట్లా చేసినాడు, ఇంకోరు ఇట్లా చేసినారని చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో భారీ వర్షాలు, అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆధునిక వ్యవసాయంతో ఆర్థిక ప్రగతి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రాష్ట్ర స్థాయి పదవులు వచ్చిన టీడీపీ నాయకులకు సన్మానం.